కాలుష్య కాసారం పుట్టగొడుగుల రసాయన పరిశ్రమలు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కులో అక్రమ కెమికల్ దందా. ఏంద్రా నాయన ఈ దందాలు? తినేటటువంటి ఆహారంలో కల్తీ, తాగే నీళ్లు కల్తీ, పీల్చుకునే గాలి కూడా ఆఖరికి కల్తీ అయిపోయింది. మనం పీల్చుకునే గాలి కూడా స్వచ్ఛమైందా కాదనేటటువంటి అర్థం కావట్లేదు. ఆ నీళ్లు తాగితేనే ఒక ఆయన ఆ నీళ్లు మంచిగా ఉంటాడు, ఈ నీళ్లు మంచిగా ఉంటాడు. తినేటప్పుడు మొత్తం కల్తీ, కెమికల్ దందా. ఏది తింటున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. ఆఖరికి పీల్చే గాలి కూడా చెట్లు మొత్తం నరికేస్తున్నారు కదా, లేదు ఆక్సిజన్ లేదు. డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు ఎక్కువైపోతా ఉన్నాయి. ఆడికెళ్ళి వచ్చేటటువంటి పొగంతా కూడా గాల్లో కలుస్తా ఉన్నది. ఇండస్ట్రియల్ ఏరియాలు కుప్పలు కుప్పలు పెరిగిపోయినాయి. కంపెనీలు ఎన్నిటికి పర్మిషన్ ఉన్నాయో, దేనికి పర్మిషన్ లేవో తెలియదు, కానీ ఆడికెళ్ళి వచ్చేటటువంటి వాయువు అంతా కూడా ఇగో ఇక్కడ కాలుష్యం అయిపోతా ఉంది. స్వచ్ఛమైనటువంటి గాలిలో కలిసి అది పీల్చుకున్నా కూడా లాస్ట్కి ఇబ్బంది అయిపోతా ఉంది. ఏఐ వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు మనం చూస్తా ఉన్నాం కదా. 2030 లేకపోతే 40, 50 తర్వాత నుంచి వెళ్ళి ఎవరికి వారు ఓ చెట్టు పట్టుకొని, ఓ చిన్న బాక్స్ లో దాంట్లో ఒక కుండీలో చెట్టు పట్టుకొని ఆ పైపు మనం పెట్టుకొని ఆక్సిజన్ పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏ వీడియోలు వస్తా ఉన్నాయి. మరి అట్లే ఉంది కదా ఇక్కడ చూస్తా ఉంటే, మొత్తం కాలుష్యం అయిపోతా ఉన్నాయి, కల్మిషం అయిపోతా ఉంటే దానికి తోడు ఈ దందాలు. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు, కంపెనీలు పెట్టుకుంటున్నారు, వాహనాలు మెరిగిపోతా ఉన్నాయి, చెట్లన్నింటిని కొట్టేస్తా ఉన్నారు. చివరికి తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఈ మూడు కూడా కాలుష్యం అయిపోయి మానవుని జీవితాన్ని ప్రస్తుతం ఆగమాగం చేస్తా ఉన్నాయి.